సనాతన హైందవ సంస్కృతి సంప్రదాయంలో శక్తి ఆరాధనకు కేంద్ర బిందువులుగా వెలసిల్లుతూ ఉన్నాయి అష్టాదశ శక్తిపీఠాలు. అన్నట్లు అష్టాదశ శక్తిపీఠాలంటే ఏమిటి, ఎలా ఏర్పడ్డాయి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. అలనాడు కృతయుగంలో దక్ష ప్రజాపతి యాగాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. ఆ సమయంలో తన భర్త పరమేశ్వరుని అవమానించినందుకు ప్రతిగా సతీదేవి యోగాగ్నిలో ఆహుతవుతుంది. ఆ విషాదాన్ని గ్రహించిన మహాశివుడు సతీదేవి దేహాన్ని తన భుజాలపై ధరించి తాండవం చేస్తాడు. లోకాలన్నీ తమ స్థిరత్వాన్ని కోల్పోతాయి. ఆ సమయంలో లోక సంరక్షణ కోసం నడుం బిగిస్తాడు శ్రీ మహావిష్ణువు. లోక సంరక్షణార్థం శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని 18 ఖండాలుగా విభజిస్తాడు. అలా 18 ఖండాలు వివిధ ప్రదేశాల్లో పడతాయి. ఆ పడిన ప్రదేశాలే అష్టాదశ శక్తిపీఠాలుగా వెలసిల్లుతూ ఉన్నాయి. ఇవి శక్తి ఆరాధనకు మూలస్తంభమైన పుణ్యక్షేత్రాలు. ఈ పీఠాలు కేవలం ఆలయాలుగా మాత్రమే కాక శక్తి తత్వానికి, ఆధ్యాత్మిక ప్రభావానికి మూల బిందువులుగా వెలసిల్లుతూ ఉన్నాయి. ఈ పీఠాలలో ఆది శంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని ప్రతీతి. ఇలా ఏర్పడినవే అష్టాదశ శక్తిపీఠాలు. ఇలాంటి మరిన్ని అంశాల కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో. పండుగలు పరమార్థాల కోసం ఇక మీదట పంచాంగం అవసరం లేదు. ఒక్క యాప్ ఉంటే చాలు, అదే వేటు న్యూస్.